రేవంత్ రెడ్డి గారు సిద్దిపేటకు వస్తే పోటీ చేసే దమ్ము హరీష్ రావుకు ఉందా అని అడుగుతా ఉన్నా. ఎందుకు అనంటే రేవంత్ రెడ్డితో పోటీ చేయాలంటే కనీసం నువ్వు 100 జన్మలన్నా ఎత్తాలే మిస్టర్ హరీష్ రావు అని నేను అడుగుతా ఉన్నా. మొన్ననే సిద్దిపేటకు హరీష్ రావు గారు వస్తే సిద్దిపేట నియోజకవర్గంలోని నర్మెట గ్రామంలో రైతులు సభ విజయవంతం అయితే ఆ సభ విజయవంతం అవడంతో హరీష్ రావుకు నాకు తెలిసి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్టు నాకు కనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నా అంటే ఆయన ఏం మాటలు మాట్లాడుతుండో తెలుస్తలేదు. సిద్దిపేట నుంచి హరీష్ రావు గారు ఒక సవాల్ విసిరాడు గతంలో కూడా. రైతు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అని హరీష్ రావు చెప్పాడు. అవునా కాదా? మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్ సభలో మాట ఇచ్చిన విధంగా రైతన్నలను ఆదుకునే దృష్టితో రైతు రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకుంటే హరీష్ రావు రాజీనామా చెయ్యకుండా నువ్వు పారిపోయినవా లేదా అని అడుగుతా ఉన్నా. ఇదే సిద్దిపేట ప్రజలు నువ్వు రాజీనామా చెయ్యాలని ప్రజలు నిన్ను నిరోధిస్తే ఫ్లెక్సులు కడితే నువ్వు సిద్దిపేట నుంచి పారిపోలేదా అని హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా. మొన్నటికి మొన్న సిద్దిపేటకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతన్నలకు న్యాయం చేయాలని ప్రజలకు న్యాయం చేయాలని అందరినీ దృష్టిలో పెట్టుకొని సిద్దిపేటకు వస్తే ఆయిల్ ఫామ్ ఇనాగ్రేషన్కి వస్తే నువ్వు సభకు రాకుండా ఎక్కడికి పారిపోయినావని నేను హరీష్ రావుని అడుగుతా ఉన్నా. కనీసం రేవంత్ రెడ్డి గారి ముందు నిలబడే దమ్ము ధైర్యం కూడా హరీష్ రావుకు లేదని నేను సవాల్ విసురుతా ఉన్నా. ఇంకో విషయం, నిన్ను తొక్కడానికి మా రేవంత్ రెడ్డి గారు అవసరం లేదు. నిన్ను తొక్కడానికి స్థానిక సిద్దిపేట ప్రజలు కానీ రైతన్నలు కానీ విద్యార్థులు కానీ మహిళలు కానీ అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే నువ్వు అభివృద్ధి పేరుతో ఒక మాట తీస్తా ఉన్నావు పదే పదే. సిద్దిపేటకు 10 సంవత్సరాలు నువ్వే ప్రాతినిధ్యం వహించినవు. నీ మామ అల్లుళ్ళు 40 సంవత్సరాలు పరిపాలించారు. మరి సిద్దిపేటను ఏ రకంగా అభివృద్ధి చేసినావో నువ్వు మీడియా సమావేశం ముందుకు వచ్చి జవాబు చెప్పని అడుగుతా ఉన్నా. ఎందుకంటున్నా అంటే ఇప్పటి వరకు సిద్దిపేట విద్యార్థులను రైతాంగాన్ని మోసం చేసి వచ్చినావు. ఒక్క ఫ్యాక్టరీ నా సిద్దిపేటకు తెచ్చినావు అని అడుగుతా ఉన్నా. ఈ 40 సంవత్సరాల కాలంలో ఇటు అంతకుముందు మీ మామ కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిండు, ఇప్పుడు నువ్వు ప్రాతినిధ్యం వహించిండు మొన్నటి వరకు. మరి సిద్దిపేటకు ఒక్క ఫ్యాక్టరీ అని ఎందుకు తెలియని అడుగుతా ఉన్నా. సిద్దిపేట నియోజకవర్గం నుంచి దాదాపు సుమారు సంవత్సరానికి 3 నుంచి 4 వేల మంది నిరుద్యోగులు బయటకు వస్తూ ఉన్నారు. సిద్దిపేటలో ఉద్యోగం చేసుకోలేక ఈరోజు దుబాయ్కి మస్కట్కి వేరే దేశాలకు సిద్దిపేటను వదిలేసి కన్న తల్లిదండ్రులు వదిలేసి సొంత గ్రామాన్ని వదిలేసి వెళ్ళిపోవడానికి కారణం నువ్వు కాదా అని అడుగుతా ఉన్నా. పక్క జిల్లాలో ఫ్యాక్టరీలు వస్తే సిద్దిపేట జిల్లాలకు సిద్దిపేట ప్రాంతానికి ఎందుకు ఫ్యాక్టరీలు తెచ్చి నిరుద్యోగ సమస్యను ఎందుకు దూరం చేయలేదో సమాధానం చెప్పమని హరీష్ రావుని అడుగుతా ఉన్నా. ఇవన్నీ మాయమాటలు బంద్ చేసి ప్రజలను మోసం చేయడం మానుకో. ఎందుకంటే నీకు ఎక్కడిదక్కడ బుద్ధి చెప్తా ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నీ సొంత మామ కేసీఆర్ నియోజకవర్గమైనటువంటి సిద్దిపేట చింతమడక గ్రామంలో నువ్వు మొన్నటికి మొన్న పోయినవు. ఆ గ్రామానికి పోతే ఆ చింతమడక గ్రామ ప్రజలు కూడా నిన్ను ఏ విధంగా తరిమి కొట్టిర్రో ఇప్పుడు నేను చూపిస్తా, మీకు ఆధారాలతో సహా చూపిస్తా. దయచేసి చూడండి. ఇంకోటి, ఈ సమావేశం ఈ అన్ని వార్తలలో కూడా రావడం జరిగింది. చింతమడక గ్రామంలో నువ్వు పర్యటిస్తే అక్కడ ప్రజలు ఏ విధంగా నిన్ను తరిమి కొట్టిరో చూడండి. అంటే సిద్దిపేట ప్రజలు నిన్ను చీకొట్టినా నీకు సిగ్గు లేదు. మొన్నటికి మొన్న గజ్వేల్ ప్రాంతానికి నువ్వు ఎన్నికల ప్రచారానికి పోయినవు. అక్కడ కూడా ప్రజలు నిన్ను చెప్పులతో స్వాగతం పలికిర్రు. అయినా సిగ్గురాలే హరీష్ రావు గారికి. మళ్ళీ
నువ్వు మొన్న ఎన్నికల ప్రచారానికి పోయినావు. నువ్వు సర్పంచుల ఎన్నికల ప్రచారానికి ఎక్కడ పోయినా, ఎక్కడ ప్రచారం చేసినా అన్ని సీట్లు ఓడిపోయినాయి. సిద్దిపేటలో కూడా అదే పరిస్థితి. సిద్దిపేట జిల్లాలో కూడా నువ్వు ఎక్కడ ప్రచారం చేసినా అన్ని ఓటమికి గురయ్యారు. నీ మనుగడ పోతుందని చెప్పి, నీ ఉనికి కోల్పోతున్నావు అని చెప్పి ఈరోజు భయభ్రాంతులకు గురవుతా ఉన్నావు నువ్వు ఎక్కడ చూసినా. ఇంకా ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు హరీష్ రావుకు లేదని నేను అడుగుతా ఉన్నా. ఎందుకనంటే ఈరోజు హైదరాబాద్కు రావాలంటే అందరూ హైదరాబాద్కు ఈరోజు రైతులు కానీ, విద్యార్థులు కానీ, ఎవ్వరు కూడా ఇటు రాజకీయ నాయకులు కానీ సిద్దిపేట నుంచి హైదరాబాద్కు రోజుకు వేల సంఖ్యలో ఏదో పనికి వస్తూ ఉంటారు. కానీ సికింద్రాబాద్ నుంచి షామీర్పేట్ వరకు ఎంత ట్రాఫిక్ ఇబ్బందులు గురవుతున్నావు కూడా. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నిత్యం నీ మామాపుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే సెక్రటరియట్ నుంచి మా జిల్లాలో ఉన్న ఫామ్ హౌస్కు అదే ద్వారం కూడా నువ్వు పోతూ ఉంటావు, అదే రోడ్లో పోయినావు. ట్రాఫిక్ సమస్యలు చూసినావు, అన్ని సమస్యలు చూసినావు. నువ్వు కూడా నిత్యం అక్కడి నుంచే పోతూ ఉంటావు. మరి ఎందుకు నువ్వు అభివృద్ధి గురించి నోచుకోలేదని అడుగుతా ఉన్నా. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సికింద్రాబాద్ నుంచి షామీర్పేట్ వరకు ఫ్లైఓవర్ నిర్మాణం గురించి దాదాపు 2200 కోట్లు రిలీజ్ చేసి అలా పనులు ప్రారంభించి ఈరోజు సిద్దిపేట ప్రజలకు కానీ అందరికీ ఉపయోగపడే విధంగా ఈ ప్రాజెక్టును తెచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకా విషయం చెప్తా. 40 సంవత్సరాలు మీరు ఫ్యాక్టరీలు దేక ఇబ్బందులు పెడతా ఉన్నారు కదా. ఈరోజు రైతు రుణమాఫీ గురించి వద్దాం. మీరు ఎట్లాగో రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మాట మీద నిలబెడితే మీరు రాజీనామా చేయకుండా ఏ విధంగా అయితే పారిపోయారో అదేవిధంగా ఈరోజు రైతన్నలు మిమ్మల్ని ఎక్కడిదక్కడ నిలదీస్తూ ఉన్నారు. గత సిద్దిపేటలో యాసంగి పంటకు వడగళ్ళ వాన పడితే నువ్వు నీ బృందాన్ని వేసుకుపోయి భజన మండలిని వేసుకుపోయి మా సిద్దిపేట అర్బన్ మండల్ కానీ, నంగనూరు మండల్ కానీ, రూరల్ మండల్ కానీ, నారాయణపేట మండల్ కానీ, చిన్నకోడూరు మండల్ కానీ అన్ని మండలాల్లో పోయి రైతన్నల దగ్గర ఫోటోలు దిగి వచ్చినావు. కానీ అప్పుడు ఉన్నది ఎవరి ప్రభుత్వం? మీ ప్రభుత్వమే. మరి రైతంగా పంటలు నష్టపోతే నువ్వు ఎకరానికి 9,000 రూపాయలు కట్టిస్తాను మాట ఇచ్చి వచ్చినావు కదా. మరి మాట తప్పినటువంటి నీచమైన చరిత్ర నీది కాదా అని అడుగుతా ఉన్నా. కానీ మా ముఖ్యమంత్రి గారు వచ్చినాక సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లాలో రైతు రుణమాఫీ చేసి 97% వరకు సిద్దిపేట జిల్లాలో రైతాంగానికి రైతు రుణమాఫీ జరిగిందని నేను తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు సిద్దిపేట ప్రజలను నేను ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా మొన్న కూడా చెప్పారు మా సిద్దిపేటకు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు, నేను పేద ప్రజల గురించి ఆలోచించే వ్యక్తిని. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఏ పార్టీ అని ఆలోచించకుండా పేద ప్రజలే అభివృద్ధి లక్ష్యం, పేద ప్రజల గురించి నేను నిరంతరం కృషి చేసే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి సిద్దిపేట కూడా పేద ప్రజలకు అప్పుడు ఏం చెప్పారు మాయమాటలు. కేసీఆర్ సిద్దిపేటలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేసీఆర్ హరీష్ రావు కానీ మామొస్తేడుండాలి, అల్లుడొస్తేడుండాలి, బిడ్డొస్తేడుండాలి అని చెప్పినావు. డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పినావు. మరి నీ సొంత నియోజకవర్గం సిద్దిపేటలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టినావు చూపిద్దుపా. ఇప్పుడు ఈ విలేకరుల సమావేశంలో అడుగుతా ఉన్నా, ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టకుండా ఆ బైపాస్కు ఒక అడవపేడో ఒక 4-5 బెడ్రూమ్లు కట్టి అది కూడా నీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు 2 లక్షలకో 3 లక్షలకో అమ్ముకోలేదా అని నేను అడుగుతా ఉన్నా. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజల గురించి ఆలోచించి మేము ఇన్ఛార్జ్ మినిస్టర్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయిన వెంటనే సిద్దిపేట నియోజకవర్గానికి 3,500 ఇల్లులు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిదని తెలియజేస్తా ఉన్నా. నువ్వు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నావు. సిద్దిపేటలో ఎంతమందికి దళిత సోదరులకు నువ్వు 3 ఎకరాల భూమి ఇచ్చినావో చూపిద్దుపా మిస్టర్ హరీష్ రావు నేను అడుగుతా ఉన్నా. అన్ని మాయమాటలు బంద్ చేసాయి. మేము అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 27 నెలలు కావస్తున్న సిద్దిపేట అభివృద్ధి గురించి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ల ద్వారా సిద్దిపేట అభివృద్ధి గురించి దాదాపు 500 నుంచి 600 కోట్ల రూపాయలు తెచ్చి ఇవాళ సిద్దిపేటను అభివృద్ధి చేసుకునే దిశలో మేము పోతా ఉన్నాం. ఇది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇచ్చారు. సిద్దిపేట గ్రామాలలో ఎక్కడ పోయినా సీసీ రోడ్లు లేవు.
మురికి మురికి నీటి ఇంకా కనబడుతుంది, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, వీధి దీపాలు లేవు. ఇంత కొరత ఉంటే దాదాపు మేము వచ్చిన 2 సంవత్సరాల కాలంలో సిద్దిపేటకు 600 కోట్ల దాదాపు తెచ్చి ఇవాళ పల్లెలు కూడా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. కాబట్టి సిద్దిపేట ప్రజలలో నీ ఉనికిని కోల్పోతున్నావని నువ్వు భయపడి అన్ని మైండ్ దొబ్బిన మాటలు మాట్లాడడం మానుకో అని హరీష్ రావును సవాల్ విసురుతా ఉన్నా. ఇంకోటి, నువ్వు ఆయిల్ ఫామ్ నేనే తెచ్చినా, ఆయిల్ ఫామ్ మాది అని నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు. నిజంగా నువ్వు ఆయిల్ ఫామ్ నీదైతే ఇక చూడండి, డిసెంబర్ 2023లో నంగునూరు మండలం నర్మెట్టలో ఆయిల్ ఫామ్ ఏ విధంగా ఉంటే చూడండి, చెట్లతోని ఖాళీ ప్లేస్తోని ఏ విధంగా ఉండే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక చూడండి, సెప్టెంబర్ 25 కల్లా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగంలో ఆ రోజు నువ్వేమన్నావు, మొత్తం ఆయిల్ ఫామ్ పండించాలి, ఫామ్ ఆయిల్ తోటలు పెట్టాలని సిద్దిపేట ప్రజలకు నువ్వు చెప్పినావు. ఓకే, చెప్పిన తర్వాత ఆయిల్ ఫామ్ గురించి నువ్వు ఏమైనా పట్టించుకున్నావా? కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దశల వారీగా 2వ దశ, 3, 4, 5 దశల వారీగా టెండర్లు పిలిచి పనులు వేగవంతం చేసి మా మినిస్టర్ అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు సిద్దిపేట నంగునూరు మండలంలో ఆయిల్ ఫామ్ను ఇనాగ్రేషన్ చేసుకొని ఎంతోమంది రైతన్నలకు అందుబాటులో ఉండే విధంగా చేసినటువంటి ఘనత మాది. కేవలం 18 నెలల లోపట్నే మేము ఫ్యాక్టరీని రైతులకు అందుబాటులో ఉండే విధంగా సిద్దిపేటలో ఈ ప్రభుత్వం చేసింది. ఈ విధంగా ఆయిల్ ఫామ్ను ఇనాగ్రేషన్ చేయడం వల్ల ఒకవైపు రైతన్నలు బాగుపడతారు, మరోవైపు ఎంతోమంది విద్యార్థులకు ఉన్నంత చదువుకున్న వాళ్ళకు ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగ అవకాశాలు కూడా ఒకవైపు దక్కబోతూ ఉన్నాయి. కాబట్టి మీరు అనవసరమైన మాటలు బంద్ చేసి ఇంకో విషయం చెప్తా. సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరికి ఇస్తారండి? పేద ప్రజలు పాపం పెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల్లో పోతే ఎన్నో వైద్యానికి ఖర్చులు అవుతూ ఉన్నాయి. ఖర్చులు భరిస్తే గత ప్రభుత్వంలో మీరు ఆరోగ్యశ్రీని నిలిపివేస్తే వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ గురించి మీ స్థానిక ఆఫీస్కు వస్తే అక్కడ కూడా మీరు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులలో కూడా కమిషన్లు నొక్కిన నీత చరిత్ర మీదనే చెప్తా ఉన్నా. మీరు సీఎం రిలీఫ్ ఫండ్లలో కమిషన్లు నొక్కిన మాట అన్ని పేపర్లలో వచ్చింది, అన్ని టీవీలలో వచ్చింది. అంత నీచమైన చరిత్ర హరీష్ రావుదని నేను చెప్తా ఉన్నా. ఇంకో మాట చెప్తా ఉన్నా, ఈ గాంధీ భవన్ నుంచి ప్రెస్ మీట్లో ఒకటే మాట విసురుతున్నా హరీష్ రావు గారికి, మీకు దమ్ముంటే మీరు రేవంత్ రెడ్డి గారిని స్వాగతించడం, రేవంత్ రెడ్డి గారి మీద పోటీ చేస్తాం అనడం కాదు. మీకు దమ్ముంటే మీరు ఇప్పుడు రాజీనామా చేయండి, మీరు ఎమ్మెల్యేగా మీరు సిద్దిపేటలో పోటీ చేయండి. మీరు గెలుస్తారా లేదా అని పక్కన పెడితే నేను ఇంకో సవాల్ విసురుతా ఉన్నా. నీ మామ సొంత గ్రామం ఏది? చింతమడక. చింతమడక గ్రామానికి వచ్చి మిస్టర్ హరీష్ రావు గారు మీరు సర్పంచ్గా పోటీ చేసి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద పోటీ చేసి నువ్వు గెలుస్తావా లేదా అని సవాల్ విసురుతా ఉన్నా. ఎమ్మెల్యే దూరమిగా చింతమడకకు వచ్చి నువ్వు సర్పంచ్గా పోటీ చేయి మా గ్రామ అధ్యక్షుని మీద, మా కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుని మీద. పగటి కళలు కనడం మానుకో, నీ స్థాయి ఏందో మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నావు. ఇప్పటికైనా సిద్దిపేటలో ఆల్రెడీ ప్రజల్లో నీకు ఆల్రెడీ నమ్మకం పోయింది. ఈరోజు గ్రామాన కాంగ్రెస్ పార్టీ సిద్దిపేటలో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ అందరు కానీ ముందుకొచ్చి నడుం బిగించి నీ అక్రమాలను బయట పెడతా ఉన్నారు. అదొక వైపు. రెండో వైపు చెప్తా, నీ సొంత పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా నీ మీద విసుగు చెంది వాళ్ళు గుసగుసలు పెడతా ఉన్నారు. ఈరోజు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు మమ్మల్ని వచ్చి కలుస్తూ ఉన్నారు సిద్దిపేటలో. అన్నా, మేము బీఆర్ఎస్ పార్టీని వదిలేసి మీ కాంగ్రెస్ పార్టీలో చేరుతామని మంచి నాయకులు వచ్చి మమ్మల్ని కలుస్తూ ఉన్నారు. ఎందుకనంటే నీ ఉనికిని సిద్దిపేట ఎట్లాగో కోల్పోతా ఉన్నావు. ఇక నీకు మనుగడ లేక మత భ్రమించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నేను అన్ని విషయాలు మీ ముందుకు చెప్తా ఉన్నా. ఇప్పటి నుంచి
నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మొన్నటికి మొన్న ఎంపీ ఎలక్షన్లు జరిగినాయి. ఎంపీ ఎలక్షన్ జరిగితే మీ పరిస్థితి ఏంది? 3వ ప్లేస్లో మీ పరిస్థితి ఉంది. మా జిల్లాలో మెదక్ పార్లమెంట్లో మొన్నటికి మొన్న లోక్సభ ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ అనేది 3వ స్థానంలో ఉంది. అయినా కూడా మా హరీష్ రావు గారికి ఇంకా సోయి ఎక్కడ ఏదైనా జరిగితే, పొరపాటు జరిగితే పార్టీలో ఏం జరుగుతుంది, నా స్థానం ఏంది, నా పొరపాటు ఏందని దాన్ని ముందుకు పోయే ప్రయత్నం చేస్తారు. కానీ హరీష్ రావు మాత్రం ఇంకా ఆయన నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా నీకు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకులు సహకరిస్తలేరు, రైతాంగం సహకరిస్తలేదు, విద్యార్థులు సహకరిస్తలేరు, సిద్దిపేట ప్రజలు నిన్ను సహకరించే స్టేజ్లో లేరు. కాబట్టి మొన్నటికి మొన్న నువ్వు ఎక్కడ పోయినా ఈరోజు రాజీనామా ఒక విషయం అయితే, నిలదీసుడు ఇంకో విషయం అయితే, ఈ సిద్దిపేటకు నిధుల విషయంలో అభివృద్ధిని అభివృద్ధికి అడ్డుకుంటుడు రేవంత్ రెడ్డి గారని మాట్లాడుతూ ఉన్నారు. ఒక విషయం చెప్తా, మొన్నటి వరకు మీరు అధికారంలో ఉన్నది ఎవరు? 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నది ఎవరు? మీరే కదా. మరి దోచుకోవడంలో నీ మామ ఎవరుండే? ముఖ్యమంత్రిగా ఉండే కదా. మరి దోచుకోవడంలో నీ మామను ఫామ్ హౌస్లో పోయి పదే కలిసినావు కదా, నువ్వు నీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి. దోచుకోవడంలో నీ మామను పదే కలుస్తావు. మరి అభివృద్ధి విషయంలో నీ మామను ఎందుకు కలవలేదు, ఎందుకు నిధులు తీసుకురాలేదు సిద్దిపేటకని అడుగుతా ఉన్నా. సిద్దిపేటలో నువ్వే కదా 10 సంవత్సరాలు మీ ప్రభుత్వమే ఉండే కదా. నువ్వు మొన్న ఒక లేఖ విడుదల చేసినావు. సిద్దిపేటలో రంగనాయక సాగరు, కొమ్మడి చెరువు నిర్మాణం, తోర్నాలో బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాల, మిట్టపల్లిలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, క్రీడల కోసం స్పోర్ట్స్ టౌన్ పోలీస్ స్టేషన్ భవనం, 3 టౌన్ పోలీస్ స్టేషన్ భవనం, ఇల్లంతా కుట్ట, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక లేఖ విడుదల చేసినావు. ఇవన్నీ అప్పుడు ఎవరు ప్రభుత్వం ఉండే? హరీష్ రావు గారు మీ ప్రభుత్వమే ఉండే కదా. ముఖ్యమంత్రి ఎవరుండే? మీ మామ కేసీఆరే ఉండే కదా. మరి నీ మామ దగ్గర పోయి నువ్వు నిధులు ఎందుకు తేలే, ఈ పనులను ఎందుకు పూర్తి చేయలేదని నేను అడుగుతా ఉన్నా హరీష్ రావు గారు. మీ ప్రభుత్వ హయాంలో, మీరున్న హయాంలోనే కదా ఇవన్నీ వరకు ఆగిపోయినాయి, మా ప్రభుత్వంలో కాదు కదా. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సిద్దిపేట కూడా నిన్ననే నర్మేటకు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. అన్ని విధాలుగా సిద్దిపేటను ఆదుకుంటాం, సిద్దిపేటకు అన్ని నిధులు తెస్తాం, సిద్దిపేటకు అధిక నిధులు ఇచ్చి సిద్దిపేటను అభివృద్ధి చేస్తామని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనడం కూడా మా సిద్దిపేట నియోజకవర్గం తరపున, మా ప్రజల తరపున కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒక్కసారి ప్రజలను మాయమాటలు చెప్పే ముందు దయచేసి వాస్తవాలకు పోతే బాగుంటుంది. మొన్న నేను ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్ ద్వారా సిద్దిపేట అభివృద్ధికి 256 లక్షల రూపాయలు తీసుకొస్తే అది నేనే చేసినా, నేనే తీసుకొచ్చినా అని ప్రెస్ మీట్ పెడితే నేను సాక్ష్యాలతో, ఆధారాలతో నేను మీడియా ముందుకు వచ్చి సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ క్యాంప్ ఆఫీస్లో నేను ఇచ్చిన ప్రపోజల్ కానీ, ఇన్ఛార్జ్ మినిస్టర్ సైన్ చేసింది కానీ, కలెక్టర్ ద్వారా వచ్చినటువంటి ప్రొసీడింగ్స్ కానీ అన్నీ చేసి మేము ప్రెస్ మీట్ పెడితే మళ్ళా హరీష్ రావుకు జవాబు లేకుండా పోయింది. ఈ విధంగా ప్రజలను మోసం చేయడం మానుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఇంకా మాట్లాడదాం, ముందుకు వస్తే చర్చలకు రా. ఇక రేవంత్ రెడ్డి గారు వద్దు, సిద్దిపేట పాత బస్టాండ్లో మనం కూర్చుందాం. నువ్వు సిద్దిపేటకు ఎన్ని నిధులు తెచ్చినావు, ఎక్కడెక్కడ పెట్టినావు, ఎన్నెన్ని కమిషన్లు నొక్కినావు, ఏడేడ నొక్కినావు, ఉద్యోగాలు ఇప్పిస్తాని నువ్వు కానీ నీ అనుచరులు కానీ ఎక్కడెక్కడ పైసలు తీసుకున్నావు, అన్ని విషయాలు బయట పెడతా. ఎందుకంటే ఈరోజు సిద్దిపేటకు గతంలో తెచ్చినటువంటి అభివృద్ధి అని అంటున్నావు కదా, నువ్వు 1000 కోట్ల కుంభకోణం చేసినావని నేను అంటా ఉన్నా. సాక్ష్యాలతో నిరూపిస్తా. ఈ సిద్దిపేటకు వచ్చిన నిధులలో మొత్తం కమిషన్ నీ కుటుంబానికి దక్కింది. నువ్వు కానీ, హరీష్ రావు, నువ్వు కానీ, కవిత కానీ, ఇటు సంతోష్ రావు కానీ, ఇటు సిరిసిల్లలో ఉన్నటువంటి కేటీఆర్ కానీ, మీ కుటుంబ సభ్యులు సిద్దిపేటలకు వచ్చినటువంటి నిధులన్నీ నీ కుటుంబ సభ్యుల ఇంట్లో మాత్రమే ఆ డబ్బులు ఉన్నాయని నేను తెలియజేస్తా ఉన్నా. మీరు ఇంకా మాట్లాడడం మానుకోండి దయచేసి. ఇట్లనే స్టార్ట్ చేస్తే సిద్దిపేటలో ప్రజలు ఉరికియడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నా.